వందనాలు. మరి గత కాలమంతా యేసే మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ ప్రార్థన కూడికను మనం ఆరంభించుకుందాం. మన మధ్యన చంద్రశేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. ఓపెనింగ్ ప్రేయర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, మహోన్నతుడగు మా దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం నైనా. ప్రభువా, ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, భాగ్యాన్ని మరోసారి మా జీవితంలో అనుగ్రహించడానికి మీకు ఎంతో వదనాలు తండ్రి. ప్రభా, యథార్థతతో పరిశుద్ధతతో నిండు మనసుతో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ అందు విధేయత చూపించలానా, మీ ఆజ్ఞకి తన్మలు మేము కట్టుబడి జీవించలాగన మమ్మల్ని అందరినీ తయారు చేయండి ప్రభా. మేము అధికంగా ప్రార్థనలో ఉండేలాగన, వాక్య ధ్యానంలో ఉండేలాగన, పరలోకపు దర్శనాలు తన్మలి ప్రభా కళలు ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీతో సంభాషించాలా, మీ ముఖస్థితి మీ ముఖ దర్శనాన్ని మేము చూడాలా ప్రభా. అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఎటువంటి బలహీనతలున్నా చూపించండి. ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించేది, ఎందుకంటే అది అగ్నిమయమైన స్థలం ప్రభా, బంగారంతో కూడిన తేజరిల్లు ప్రాంతంనైనా. కాబట్టి నేను అక్కడ అడుగు పెట్టాలంటే అతి పరిశుద్ధతలో ఉన్న వాళ్ళు తప్ప ఎవరు అడుగు పెట్టలేదని మాకు తెలుసు ప్రభా. కాబట్టి నైనా నీ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగిన వాడు ఎవరు? హృదయ శుద్ధ మనసు కలిగిన వారు, పవిత్రమైన హస్తాలు గలవారని వాక్యం సెలవిస్తుండగా కనికరించండి నైనా మా పట్ల. ఓ ప్రభు, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. యథార్థమైన హృదయం మాకు అనుగ్రహించండి. శుద్ధమైన హస్తాలు, పవిత్రమైన హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇది కేవలం తండ్రి మీకే సాధ్యంనైనా, మనుషులకు అసాధ్యం. అందుకు పరిశుద్ధాత్మ ఆమోద దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నడిపించండి. మధ్య సాయంత్రం కాలంలో మిమ్మల్ని స్థుతించాలని, గణపరచాలని, మీ యొక్క స్వరం వీళ్ళలాగా సహాయపడమని, చెప్పబడుతున్న వాక్యాన్ని ఆశ్రయించండి, చెప్తున్న వారిని ఆశ్రయించండి. వారిని ప్రభు మీ యొక్క తన్మలి స్వరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరం కేవలం ఒక స్వరం ఈ లోకంలో అనేక చీకటి స్థలాలలో వెలుగుని ప్రకటించే వారంనైనా, మాకు వ్యక్తిగత గుర్తింపులు లేకుండా కానీ ప్రభు మిమ్మల్ని ప్రసిద్ధి చేయడం కొరికే ఈ లోకంలో మేము ఇంకా బ్రతికున్నాం తండ్రి. మా స్వార్థంతో ధనాపేక్షతో కూడిన జీవితాలు కాకుండా మిమ్మల్ని ప్రేమించి సేవించి మీ ప్రణాళికని అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కొత్తను తీర్చండి, స్వస్థతలు తెచ్చండి, విశేషమైన అద్భుతాలు మా జీవితాలలో చేసి ప్రభు మా ప్రార్థనలకు అన్నిటికీ జవాబులు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. మన మధ్యన రవి బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్ అందరికి ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం సిస్టర్, బండి ఆపుతాను సైడ్. ఓకే. పాట పాడుకుందాం. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. ఓ గొప్ప పార్వతమా, జెరుబాబెలు నడ్డగించెను. ఓ గొప్ప పార్వతమా, జెరుబాబెలు నడ్డగించెను. ఎంత మాత్రపు దానవు నీవన్నెను, సదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవన్నెను, సదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసయ్య రక్షించిన నిన్ను
పోలిన వారెవరు యేసయ్యా రక్షించును పోలిన వారెవరు చేత కాదని బలముతో నిధి నా ఆత్మ ద్వారా దిని చేతునని యేసయ్య సెలవిచెను నా ఆత్మ ద్వారా దిని చేతునని యేసయ్య సెలవిచెను. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యన చక్రవర్తి బ్రదర్ గారు వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, అయ్యా నిన్న నేడు మారని మార్పు లేని ఏకరీతిగా ఉన్న మహాపరిశుద్ధుడా, ఈ నామానికి ఎంతో వందనాల స్థితులు స్తోత్రాలు ప్రభా. అందుకమైన ఒక మే నెల మాసం అంతా ప్రభా మీరు కాచి కాపాడి జూన్ మాసంలోకి ముందు ప్రభా ఇదిగోనైనా సజీవంగా ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. ఇదిగోనైనా ముఖ్యంగా దినం ప్రభా వాటిని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఇప్పటివరకు పాటల్లో ప్రార్థనలో మీరు నడిపించడానికి మీకే ఎంతో వందనాలు ప్రభా. వాక్యాన్ని చెప్పుకోబోతుండగా మీరు మాతో ఉండండి, మీ మధ్యలో ఉండండి. ముఖ్యంగా ప్రభా ఎక్కడ సొంత ఆలోచనలు, సొంత తలంపులు, అయ్యా సొంత జ్ఞానం కాక మీ ఆత్మ నడిపింపు కొరకు సహాయం నడుగుతుండగా మీ సహాయం అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనలో ఉన్నటువంటి రక్షణ గురించి అనేటువంటి మాట లేదు అని అంటే విశ్వాసం గురించినటువంటి మాట గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాసిపెట్టిందంటే, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది వాస్తవంగా కల్దీలకు ఉన్నటువంటి గుణగణాల గురించి హబక్కూకులో ప్రస్తావించడం చూసాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇదే మాటను రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మరి విశ్వాసం గురించి ఏ విధంగా రాసి పెట్టబడి ఉంది, మరి నీతిమంతుడు విశ్వాసంగా ఏ విధంగా బ్రతుకుతాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అయితే వాస్తవంగా విశ్వాస మూలంగా బ్రతకడం అంటే ఏమిటి, విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏమిటి అనేది ఏంటంటే, స్పిరిచువల్ లేయర్ లో ఒక దశ నుంచి ఇంకొక దశలోకి వెళ్ళడం అనేది మనం గమనించాలి. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ మీరు రక్షించబడ్డారా, రక్షించబడితే రక్షించబడిన వారి యొక్క జీవితాన్ని, రక్షించబడినటువంటి వారి యొక్క విశ్వాస ప్రమాణాన్ని ఒకసారి చూసుకుంటే అది ఎంతో ఉన్నతంగా ఉంటది. రెండోది ఏంటంటే, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా అని అంటే అది కేవలం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అని అంటే, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అని అంటాడు. అంటే విశ్వాసం అనేది ఉండదబ్బా, ఎంతో కాలం అయిపోయిందిలే, ఇంకేమి లేదులే అంటే, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అని అంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదో ఆచారబద్ధంగా ఉన్నటువంటి వారు విశ్వాస జీవితంలో ఆ ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లోకి వెళ్ళలేరు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. అంటే అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోయి అది ఏమవుతుంది అని అంటే, ముందుకు వెళ్ళవలసినటువంటి వారు కాంప్రమైజ్ అయిపోయి జీవితంలో ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి ఏమవుతుంది అంటే, ఆచారబద్ధమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి రోజు రోజుకి మనం సరి చేసుకొని, మనం ట్యూన్ చేసుకొని, మనం సిద్ధపరచబడి అనేకులకి మాదిరికరంగా ఉండాల్సినటువంటి విశ్వాస జీవితం ఒక దశకు వచ్చేపాటికి ఏమైందంటే, ఆచారబద్ధకంగా ఉండడం వల్ల అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళలేకపోయింది.
ఆ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత దేవుని తెలుసుకోవడం వేరు, రక్షణ పొందడం వేరు, విశ్వాస జీవితం వేరు. మొట్టమొదటిది దేవుని తెలుసుకోవడం. చాలా విషయాల్లో గంభీరంగా వాక్యం చెప్పేటప్పుడు, లేదంటే ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మా గ్రంథంలో కూడా ఉన్నాడు యేసు ప్రభు అని అంటారు, మాకు కూడా తెలుసయ్యా యేసు ప్రభు అని అంటారు. లేకపోతే అయ్యా పెద్ద వ్యత్యాసం ఏమి లేదు, మీరు ఆచరించేది మీరు అనుకునేది, మేము ఆచరించేది మేము అనుకునేది ఒకటేను, కాకపోతే పేరులో మార్పు ఉంటుందండి అనేది వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అట్లా ఎట్లా అవుతుంది? అట్లా కాదు కదా. అది నమ్మటం, వాడు కూడా నమ్ముతున్నారు. ఇంకా బాహాటంగా ధైర్యంగా చెప్పాలి అని అంటే, బైబిల్లో దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కానీ దెయ్యాలు రక్షించబడుతున్నాయా? దేవుడు యేసు ప్రభు వచ్చినప్పుడు, మనుషు కుమారుడా నీ సమయం ఇంకా రాకముందే మా దగ్గరకు వచ్చావా అని చెప్పి గుర్తించి నీ కేకలు పెట్టింది. సరే మాకు సమయం ఇవ్వు, మాకు దాంట్లో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వు, మేము వెళ్ళిపోతామని చెప్పి అనుమతి కోరి అవి వెళ్ళిపోయినాయి. అంటే లోపడుతున్నాయి. అంత మాత్రాన వాటికి రక్షణ ఉన్నట్ట కాదు. అంటే దెయ్యాలు కూడా దేవుణ్ణి చూసి వణుకుతున్నాయి, కానీ వాటికి రక్షణ లేదు. తర్వాత రక్షణ గనక ఉన్న మనుషుడు, దేవుని తెలుసుకున్న మనుషుడు రక్షణ మార్గంలో ఉంటాడు, రక్షించబడతాడు, పాపాలను ఒప్పుకుంటాడు. పాపాలను ఒప్పుకున్న తర్వాత విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇది ఒక లేయర్ కి నెక్స్ట్ లేయర్ కి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ విశ్వాస జీవితం అనేది. ఉదాహరణకు ఒక మాట, లండన్ లో ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి ఎట్లా ఉంది అని అంటే, రోప్ తో చేయబడినటువంటి ఒక బ్రిడ్జి ఉంది. అది లండన్ లో బాగా లోతైనటువంటి ఒక లోయ మీద నిర్మించబడిన పొడవాటి వంతెనది, రోప్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. అది తీగలతో కట్టబడినటువంటిది. దానికి ఏమి ఆధారం ఉండదు. మనుషులు వెళ్తూ ఉంటే అటు ఇటు ఊగుతా ఉంటది ఆ వంతెన, రోపు బ్రిడ్జ్ అనేది. అయితే కిందేమో అది లోతైనటువంటి లోయ మీద నిర్మించబడింది. ఆ లోతైన లోయ కింద ఏముంది అని అంటే, నిత్యం చాలా చాలా స్పీడ్ గా పారుతున్నటువంటి ఒక నది కూడా ఉందంట. అయితే ఒక అతను ఏం చేశాడు అని అంటే, ఒక సన్నటి అసలు వాయిస్ రావట్లేదు బ్రదర్ మీది, వీడియో కూడా ఆ తాడు మీద అతను వెళుతూ ఉంటే, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ అందరూ మరి చప్పట్లు కొట్టి అతను అభినందిస్తూ ఉంటారు, చాలా బాగా చేశారు అని. ఆయన అక్కడి నుంచి అడుగుతున్నాడు, నేను బాగా వచ్చానా, నేను మంచిగా రాగలననే విశ్వాసం మీలో ఉందా, మరలా ఇక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ మీ దగ్గర రాగలననే విశ్వాసం మీకు ఉందా అని అంటే, ఓ మంచి విశ్వాసం ఉంది అని చెప్పి అందరు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసి, ఉత్సాహంగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ 2 చేతులు పైకెత్తి కమాన్ అని అడుగుతా ఉన్నారంట. అయితే అతను ఏమన్నాడనంటే, ఏమండి అదిగో చేతులెత్తి ఎవరైతే బాగా ఉత్సాహంగా ఉన్నారో అతను వస్తే ఈ చైర్ మీద నేను తొక్కుకుంటూ, నా మీద అతను ఎక్కి కూర్చోబెట్టుకుని తొక్కుకుంటూ వస్తాను, మీలో ఎవరైనా వస్తారా అన్నారు. వెంటనే అది ఎత్తిన రైజ్ చేసినటువంటి ఆ హ్యాండ్ డౌన్ చేసి అతను మనుషుల్లో కనపడకోకుండా తప్పించుకోవడం చూస్తాం. అంటే అతను వెళ్ళడం మీద విశ్వాసం ఉంది, కానీ మనల్ని ఎక్కించుకొని తీసుకొని రాగలడా అనే దాంట్లో విశ్వాసం అనేది ఆ వ్యక్తికి లేదు. విశ్వాసం అనేది అంటే అది కాదు కదా. చూశాడు, అతని శక్తి సామర్థ్యాలు చూశాడు. ఒక సర్కస్ లో చేసినటువంటి పనిని, ఎవరు బయట చేయలేనటువంటి పనిని ఒక థ్రెడ్ మీద అతను ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడం చూస్తాం. కానీ అదే వ్యక్తి నిన్ను కూడా ఎక్కించుకొని నేను తీసుకొని వస్తాను అని అంటే నమ్మలేని పరిస్థితిలో అతను ఉన్నాడు. అయితే మనం కూడా ఈ లోకానుసారమైనటువంటి మానవ నీతి మనల్ని రక్షించదు, కానీ ఇవన్నీ ఈ లోకంలో భుక్తి కోసము, లేకపోతే ఈ లోకంలో మనం రక్షించబడ్డ ఈ లోకానుసారమైనటువంటి రక్షణ అంటే షెల్టర్, అది ఏదో భుక్తి కోసం, ఒక పూట కూటి కోసం, లేకపోతే ఒక చిన్న గూడు నిర్మించుకోవడం కోసం, ఒక మంచి వస్త్రాన్ని కట్టుకోవడం కోసం ఈ పనులన్నీ చేసుకొని అవి మనం సమకూర్చుకోగలం. కానీ వీటన్నిటితో మానవుడి నీతి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పైకి పరలోకంలోకి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. ఏ విధంగా తీసుకొని వెళ్ళగలుగుతుంది అంటే కేవలం దేవుని నమ్మటం ద్వారానే. దేవుని నీతి వేరు.
యేసు ప్రభు ఈ లోకంలో ఆయన కేవలం తన రక్తాన్ని చిందించి పాపం కోసం మన పాపాన్ని ఆయన మోసి ఆ శిలువలో వేలాడబడి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. నమ్మితే నేను కూడా ఆ విధంగానే ఉంటాను. కాబట్టి నేను నమ్మాలి, అది యథార్థం తెలుసుకోవాలి, దాంట్లో ఉన్న సత్యాన్ని నేను తెలుసుకోవాలి, అది రుచి చూసి అనేకులకి నేను ప్రకటించాలి, బోధించాలి అని అనుకోవడమే అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేటువంటి విశ్వాసం. జస్ట్ నేను నమ్ముకున్నానండి చాలు, ఏం కాదు అని చెప్పి సాధారణంగా ఉంటే ఆ సాధారణమైన స్థితిలో నుంచి విశ్వాస జీవితంలోకి, అతి విశ్వాసంలోకి నెట్టబడవు, నువ్వు నడిపించబడవు. నువ్వు చూస్తావు, నమ్ముతావు. అదిగో ఆ సర్కస్ లో ఆ వీల్ మీద, ఆ రోప్ బ్రిడ్జి మీద నడిచినటువంటి వాడిని చూసి నమ్ముతున్నావు వాడు వెళ్ళగలని. కానీ నేను కూడా వెళ్ళగలను, నాకు ఆ ధైర్యం ఉంది అని దాంట్లోకి వెళ్ళడమే నిజమైనటువంటి విశ్వాసం. నువ్వు చూసావు, నమ్మావు, అది నీ దగ్గరకు వచ్చేవాటికి అమ్మో అది ఏదన్నా అవుతుందేమో భయపడతాం. ఆ విశ్వాసం జీవితంలో ఆ ముందుకు వెళ్ళే పేతురు కూడా దేవుడు, అయ్యా నువ్వు నిజంగా నీళ్ళ మీద నడుస్తుంది నువ్వే అంటే నేనే అంటే, అయితే నాకు కూడా అవకాశం ఇవ్వు అన్నప్పుడు రా అని అంటే కొంత దూరం రాగానే ఈ లోకం వైపు చూసినట్టు ఆయన నిజమైన కిందకి ఆశ్చర్యంగా చూసుకున్నాడు. తీరా చూస్తే కిందకి వెళ్ళిపోయే పరిస్థితి. విశ్వాసం విషయంలో ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పెకిలి వేసి వేరే చోట మీరు పడవేయగలరు. అంటే అంత గొప్ప అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి క్రియలను విశ్వాస జీవితంలో రుచి చూడడానికి దేవుడు మరి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ కూడా మనం ఆ లెవెల్లోకి వెళ్ళడానికి సాధారణంగా ఇష్టపడం, ప్రవేశించడానికి తెలుసుకోం. అయితే ఇక్కడ ఒక అతని విషయం నేను చెప్తున్నాను. మార్టిన్ లూథర్, ఆయన 1500వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక రోమన్ క్యాథలిక్ మిషన్ సంబంధించినటువంటి ఒక పూజ, అతను ఒక విశ్వాసి అనే దానికన్నా ఆయన ఒక ఆర్సిఎం ఫాదర్, మఠ గురువు. ఆయన ఏమైంది అని అంటే చాలా పడేవాడు, మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు, చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థనను చేసేటువంటి వాడు. అంతేకాదు గాని ప్రతిదినము తానుకై తాను శిక్షించుకునేవాడంట, కొరడాలతో కొట్టించుకునేవాడంట, లేకపోతే అతనే కొట్టుకునేవాడంట. ఎందుకు అని అంటే, ఏ విషయంలో అంటే వీటన్నిటిని చేయటం ద్వారా దేవునికి దగ్గర అవుతారేమో అనేటువంటి ఒక విశ్వాసంతో. అయితే ఏం జరిగింది అంటే, రక్షణ మన క్రియల వల్ల రాదు, అంటే నేను కొట్టించుకుంటే రాదు, నేను నా అంతటా నేను శ్రమను అనుభవించుకుంటే రాదు, లేదంటే ఎవరైనా నన్ను సిలువ వేయండి అని చెప్పి నేను సిలువ వేయించుకుంటే రక్షణ రాదు. కానీ రక్షణ దేని వల్ల వస్తుందంటే క్రీస్తు త్యాగాన్ని నమ్మటం. ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు, ఆయన జన్మను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని నమ్మటం ద్వారానే తప్ప మరి ఏ రూపకంగానూ మనం రక్షించబడం అనేటువంటి విషయాన్ని ఎప్పుడు అంటే 1500 సంవత్సరంలో రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 వచనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన అది గమనించి అప్పుడు మరి ఆ పూర్తి విశ్వాసంలోకి, విశ్వాస జీవితంలోకి ముందుకు వెళ్ళడం గమనించావు. తర్వాత ఇంకో ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే ఆయన జాన్ వెస్లీ. ఆయన మే నెల 24వ తేదీ 1738లో ఆయన గురించి చూస్తాం. ఆయన ఏంటంటే ఆ దినాన అప్పటి వరకు ఎంతో గొప్ప మిషనరీగా, అతను అప్పటి వరకు గొప్ప ప్రసంగికుడుగా, అమెరికన్స్ మధ్య మంచి గొప్ప స్వార్థికుడుగా, ప్రసంగికుడుగా పేరుగాంచినటువంటి ఆయన ఒక్కసారిగా ఆ వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, ఆ వాక్యంలో ఉన్న కామెంటరీస్ చూసినప్పుడు అప్పుడు ఆయనలో ఒక వెచ్చదనం కలిగిందంట. ఆ వెచ్చదనం అనేది ఎప్పుడు అంతకు ముందు రాలేదు, జరగలేదు, ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఆయనలో కలగలేదు. అది ఏంటి అని అంటే రోమిల్కి రాసిన పత్రిక 16, 17, 18 వచనాలను కామెంటరీస్ ని వింటున్నప్పుడు అప్పుడు ఆయనలో కలిగినటువంటి ఒక భావం. అంటే దీంట్లో ఇంత రుచి ఉందా, ఇంత జ్ఞానం ఉందా, ఇంత గొప్పతనం ఉందా అని తెలుసుకునేదనమాట.
ఆ వచనాలు అవేంటి అని అంటే 16వ వచనం చూద్దాం ఒకసారి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏ విధంగా జీవించగలడు అనేటువంటి విషయాలను ఆ కామెంటరీస్ ని విన్నప్పుడు ఆయనలో ఎలా ఎలా నీతిమంతుడు బ్రతకగలడు, ఏ విధంగా నీతి వలనే కేవలం బ్రతకగలడు అనేటువంటి విషయాన్ని ఆయన ఆ కామెంటరీస్ వింటున్నప్పుడు ఆయన బోధపడి ఆయన దాన్ని గ్రహించి అప్పుడు ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా ఆయనలో ఒక రకమైనటువంటి ఒక పెక్యులర్ ఒక స్పెషల్ ఎప్పుడూ లేనటువంటి ఒక అనుభవంలోకి ఆయన నెట్టబడి ఆయన అప్పటి నుంచి ఇదిగోండి ఈ వాక్యాన్ని ప్రేమించడం, ఆ విశ్వాస జీవితంలో జీవించడం అనేది తెలుసుకున్నాడు. ఇక్కడ ఏమైనా ఉందంటే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఎవరు చెప్పగలరు సువార్త? ఎవరైతే ఫస్ట్ నమ్మారో వాళ్లే. నమ్మిన వాడు సువార్త చెప్పాలి. సువార్త చెప్పిన వాడు బలపరచాలి ఎదుటివాడిని. ఎందుకు అని అంటే ఈ లోకానుసారమైన ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఒకవేళ మనం వెళ్ళే మార్గమే మంచిదై ఉంటే, లేకపోతే మనం తినేటువంటి తిండి మంచి హైజీనిక్ గా మంచి క్వాలిటీతో ఉండుంటే నెక్స్ట్ వాళ్ళకి చెప్తాం. లేదంటే మనం వెళ్ళేటువంటి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి మనం వెళ్ళుంటే మన వెనకమల ఉన్నటువంటి వాడు మనకు తెలిసినటువంటి వాడు వెళ్ళేవాడుకు ఉంటే వాడికి ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తాం. అరే నువ్వు ఇట్లా వెళ్ళు, పలానా చోట పలానా ఉంటది, అక్కడ నుంచి అది చూసుకొని నెక్స్ట్ వెళ్ళండి, ముందే ఇటు వెళ్ళబాకండి, అది మిస్ అవుతారు అని మంచి గైడెన్స్ ఇస్తా ఉంటాం. లేకపోతే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తినండి, అది చాలా బాగుంటది, బాగా ఫేమస్ అది అని వాడికి చెప్తాం. అది ఏదైనా కానివ్వండి. కానీ విశ్వాస జీవితంలో ఏముంటది అంటే మామూలుగా సాధారణంగా దేవుని గురించి తెలుసుకున్నటువంటి వాడు లేదంటే రక్షించబడినటువంటి వాడు ఎదుటి వాడికి ఆ రక్షణ మార్గాన్ని చూపించలేడు, ఆ ప్రయత్నం జరగటం లేదు. ఈ వెలిగించబడిన వాడు అనేకులకి వెలుగుగా ఉండాల్సినటువంటి వాడు వెలిగించబడట్లేదు అనేది ఇక్కడ ప్రస్తావన. అయితే నిజంగా ఆ పరిస్థితి వచ్చుంటే ప్రతి కుటుంబము ఈ రోజు దేవునికి సొంతమైపోవాలి. ఈ రోజుకి చర్చిల్లో గొడవ చేస్తా ఉంటాం, ఏమని గోల పెడతా ఉంటాం, ఏమని అమ్మా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది, పురుషుల సంఖ్య లేదు, మీ కుటుంబం లేదు, మీ పిల్లలు లేరు, మీ పిల్లలకు చెప్పండి, మీ భార్యకి చెప్పండి, మీ భర్తకు చెప్పండి, మీరు కుటుంబంతో దేవుణ్ణి ఆరాధించండి రండి అని చెప్తే వాళ్ళు వింటారు. ఆ చెప్పినంతసేపు బాగానే ఉంటది. కొంచెం భారం కలిగితే ఆ చర్చి లోపల ఉన్నప్పుడు అయ్యా నా కుటుంబాన్ని రక్షించు, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, మీ కుటుంబంతో వచ్చి ఆరాధిస్తాను, నీ కృపను అనుగ్రహించు అని కేవలం ప్రార్థన చేస్తారు. కానీ ఇంటికి వెళ్లి స్వార్థను చెప్పరు, స్వార్థను ప్రకటించరు. ప్రకటిస్తే స్వార్థ కనుక వాళ్ళు చెప్తే నీ సాక్ష్యాన్ని సరిగా చెప్తే, లేకపోతే ఏ విధంగా నువ్వు మారావో, ఏ దశలో నీ దేవుడు పట్టుకున్నాడో, దేవుడిని నమ్మటం వల్ల నీకు జరిగినటువంటి మేలేంటో నువ్వు సరిగా వివరించగలిగితే ఆ రుచిని పక్కన వాడికి చూపించిన వాడిలాగా ఉంటావు, అది తెలుసుకుంటారు. విశ్వాస జీవితంలో ఒక విశ్వాసిగా ఏదో నామకార్థంగా చర్చికి రావడం లేకపోతే ప్రార్థన చేసుకోవడం ఆ విధంగానే ఉంటది. కానీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని అంటే నిజంగా ఆసక్తి కావాలి, బలమైనటువంటి ఆ విశ్వాసంలో ముందుకి ఆ బలమైనటువంటి ఆ విశ్వాసాన్ని నువ్వు ధృవీకరించేవాడిలాగా, బలపరిచేవాడిలాగా, దాన్ని స్థిరపరిచేవాడిలాగా ఉండాలి. ఆ విధంగా ఉంటే ఎప్పుడో చాలా మంది మారేవాళ్ళు. అందుకని ఇక్కడ రోమిలు రాసిన పత్రికలో పౌలు ఏమని అంటున్నాడంటే ఒక మాట, ఇదిగోండి సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. అమ్మో నేను నా భార్య చెప్తే అనుకుంటదేమో, నా భర్త చెప్తే అనుకుంటాడేమో, నా పిల్లల్ని చెప్తే అమ్మో నాకు సిగ్గు, నా తోబుట్టుల్ని చెప్తే అనుకుంటారేమో, నా రక్త సంబంధికులు చెప్తే అనుకుంటారేమో, ఇలాంటి గుణగణాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయేమో బహుశా. కాబట్టి వాళ్ళని గురించి బాహాటంగా బహిరంగంగా పౌలు ఈ మాట చెప్తా ఉన్నాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఏలైనగా నమ్మిన ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది ఎవరైనా కానివ్వండి, అది ఏ రకమైన ట్రైబ్ అయినా కానివ్వండి, అది ఏ రకమైన మనిషి అయినా కానివ్వండి, అది ఎందుకు అని అంటే దాంట్లో శక్తి ఉంది. అది మనలో నుంచి వచ్చింది కాదు, కానీ అది పైన ఉన్నటువంటి దేవుడే ఆ శక్తిని అనుగ్రహించేటువంటి వాడు. ఆ శక్తిని అనుగ్రహించి ఆ వ్యక్తిని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు, ఆ మనిషిని తాకగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ హృదయాన్ని సరిచేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే కేవలం దేవుని దగ్గర ఉన్నాయి. అందుకని
నేను సువార్త మాత్రమే చెప్తున్నాను కాబట్టి మిగిలిన పని ఆ శక్తి చూసుకుంటుంది, దేవుని పనే దేవుడే చూసుకుంటాడు అనే వివరాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. రెండోది, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని ఎందుకు బయలుపరచబడుతుంది. అంతకంతకు అనేటువంటి మాటను జాగ్రత్తగా గమనిస్తే మనం విశ్వాసం మూలంగా అంతకంతకు అని అంటే మల్టిప్లై అవుతుంది కదా, అది రెట్టింపు అవుతుంది కదా. అంతకంతకు అంటే ఈ సంవత్సరం ఒక 3 అయితే అది నెక్స్ట్ కి 6 లేదా 9 అట్లా రెట్టింపు అవుతూ ఉండాలి. అది రెట్టింపు అవుతూ ఉండాలి. కానీ విశ్వాస జీవితంలో ఎక్కడన్నా ఆ రెట్టింపు అనేది చూస్తామా అని అంటే తెలియదు. ఇప్పుడు ఈ సీజన్ లో అంతా కూడా ఏప్రిల్ నెల, మే నెల వచ్చింది అని అంటే అందరూ చాలా ఫ్రీగా ఉంటారు, చాలా లిబరల్ గా ఖాళీ టైం దొరుకుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంఘాలలో ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అవి ఉద్యోగ కూటాలని, లేకపోతే రక్షణ సునాద కూటాలు అని రకరకాలుగా పబ్లిక్ ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాదాపు ఒక 30 years క్రితం కనుక చూస్తే అప్పుడు ఈ పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ వచ్చిన స్పీకర్ ఆ వార్తను ఆ శుభవార్తను అనేకులకి పంచిపెట్టిన తర్వాత ఆ కూట రావటం వల్ల ఆ కూటంలో వచ్చినటువంటి వారిని దేవుడు ఆకర్షించి ఆయన రక్షించుకుంటే ఆఖరి రోజు వాళ్ళు ఆల్టర్ ఇస్తే ఈ కూటాల వల్ల ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంది, ఎంతమందికి మారు మనసు కలిగింది, ఎంతమందికి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి నేను కూడా తీర్మానం చేసుకుంటానని, బాప్తిసం తీసుకుంటానని ఎంతమంది అనుకుంటున్నారు అని ఆ ఆఖరి రోజు ముందు వాళ్ళు ఆ ఆల్టర్ కాల్ ఇస్తే అవి 3 పూట్ల జరిగేవి. ఉదయం జరిగేది, మధ్యాహ్నం జరిగేది, సాయంత్రం కూడా జరిగేది. ఆ రోజులు జనం తక్కువైనా వచ్చిన వాళ్లే రక్షించబడేటువంటి వాళ్ళు. రక్షించబడినటువంటి వారికి కూటాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇచ్చేవాళ్ళు. ఈ రోజు పరిస్థితులు ఆ విధంగా లేవు. చాలా వ్యయ ప్రయాసాలతో లక్షల రూపాయలు పెట్టి ఖర్చు చేసి పెద్ద బహిరంగ సభలు పెడుతున్నారు, కానీ వాటిల్లో ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది బాప్తీసాలకు సిద్ధపడుతున్నారు, కేవలం ఈ మీటింగ్ వల్లే ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంది, ఎంతమంది రక్షించబడిన వారు సరిచేయబడ్డారు అని అడిగితే ఈరోజు వాటికి ఆన్సర్ చాలా తక్కువగానే ఉంది. కానీ వ్యయ ప్రయాసాలు చూస్తే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 10 రెట్లు ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారు. జస్ట్ అప్పుడు ఒక నేడుండి సరైనటువంటి ఒక మైక్ ఒకటి ఉంటే చాలు, వాళ్ళు వాక్యాన్ని చెప్పగలిగేటువంటి స్థితిలోకి వెళ్ళేవాళ్ళు. రోజు సౌండ్ బాక్సులు కానివ్వండి, లైటింగ్ ఫెసిలిటీ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ కానివ్వండి, అంతా వచ్చినాయి. అంతా భయంకరంగా వాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద పేరు మోసిన వాళ్ళందరూ దైవజనులందరూ వస్తున్నారు, కానీ దేవుని కార్యాన్ని చూడలేని పరిస్థితి. ఎందుకు అని అంటే విశ్వాస జీవితంలో ఏదో నామకార్థమే ఉంటది, కానీ విశ్వాస జీవితంలో లోతైనటువంటి దాంట్లోకి వెళ్ళలేదు. ఆ రోజుల్లో అందరూ మీ దేవుడు మరి సెలవిచ్చిన ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తర్వాత నా నామమును అనేకమైనటువంటి అద్భుతమైన క్రియలు, ఆశ్చర్యమైన క్రియలు మీరు చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అనేటువంటి ఆజ్ఞ ఇస్తే సువార్త ఒక్కటే ప్రకటిస్తున్నారు, కానీ మిగతా ఏమీ జరగట్లేదు. ఆ జరగకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు సరైన సన్మార్గంలో లేకపోవటం అని నేను నమ్ముతా. సరైన సన్మార్గం అంటే వాళ్ళకి ఆ భారం ఉంది కరెక్టే, కానీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళట్లేదు, విశ్వాస జీవితంలోకి వెళ్ళట్లేదు. అట్లా విశ్వాస జీవితంలో ముందుగా కనుక వెళ్ళగలిగితే చాలా గొప్పగా మనం చూడగలుగుతాం, చాలా దేవుని కార్యాలు చాలా గొప్పగా మనం చూడగలుగుతాం. అందుకని పౌలు ఏం చెప్పాడంటే, పౌలు రక్షించబడ్డాడు, రక్షించబడిన తరువాత పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే స్వార్థను ప్రకటిస్తున్నాడు. అది ఏ విధంగా అంటే నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా. ఆయన సిగ్గుపడట్లేదు. నేను స్వార్థను ప్రకటించడానికి అని ఎవరైనా సరే, వాడు విన్నా వినకపోయినా, చెప్తున్నవాడు వింటున్నటువంటి వాడు చెప్పేటువంటి వాడిని చాలా చిన్న చూపు చూసినా, ఎన్నిక లేకుండా కనీసం ఏవి కూడా ఎన్నిక లేని వాళ్ళ తృణీకరించిన, అసలు మనిషిగానే వాడు చూడకపోయినా వాళ్ళు ఎట్లన్నా తీసుకొని నేను సిగ్గుపడవాడని కాను అంటాడు.
ఎందుకు అని అంటే ఇదిగో అది క్రియ దేని వల్ల కలుగుతుంది అని అంటే దేవుని శక్తి వల్ల కలుగుతుంది, మనిషి వల్ల కాదు. ఆ భారం ఇచ్చింది ఆయన, ఏర్పరచుకుంది ఆయన, ఆ తలంత ఇచ్చింది ఆయన. నమ్మకంగా పని మనం చేస్తూ ఉంటే మనం ఆయన క్రియ చేస్తూ వెళ్తాడు, ఆయన అనేకుల్ని రక్షించేవాడిలాగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రతి మినిస్ట్రీలో స్వార్థ. ఆ స్వార్థ అనేది లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే అది నామకార్థంగా జరగడమే. విశ్వాస జీవితంలో ముందుకు గనక వెళ్ళుంటే ఇదిగోండి ప్రతి సంఘాలు స్వార్థను ప్రకటించేయి. ప్రతి ఒక్కళ్ళు స్వార్థను ప్రకటించేటువంటి వాడు. ఎందుకంటే రక్షించబడినటువంటి వాడు, రుచి చూసినటువంటి వాడు, రుచి చూడవలసినటువంటి వాడు చూసినప్పుడు వాడు ఖచ్చితంగా ఈ మాట చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఒకవేళ దారిని వెళుతూ ఉంటే ఆ మార్గంలో చిన్న ముళ్ళు ఉంటే ఏమంటే చూసేరండి లేకపోతే తీసేయండి అని కింద వాడికి చెప్తాడు. వీలుంటే వాడే తీసేసి పక్కనేస్తాడు. ఎందుకు అని అంటే శుభ్రపరుస్తాడు. వాడు చూశాడు దానివల్ల ఏమి కీడుందో ఏమి మేలుందో తెలుసు కాబట్టి మేలునే ఇవ్వడం కోసం ఆ కీడుని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ మన రక్త సంబంధికులు కదా, మన బంధువులు కదా, మన తెలిసిన వాళ్ళు కదా, వీళ్ళు రేపు పొద్దున నశించిపోతే పరిస్థితి ఏంటి? లేకపోతే దేవుడు నన్ను ప్రేమించి ఈ ప్రాంతానికి పంపించాడు కదా, ఆయన ప్రణాళిక ప్రకారం నన్ను ఈ ప్రాంతానికి పంపించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు నశించిపోతారు కదా, వారి గురించి నేను ప్రార్థన చేయాలి, వారికి నేను స్వార్థం ప్రకటించాలి, నేను ఎప్పుడూ చేయాలి ఆ పని, నేను సిగ్గుపడకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే పౌలు చేసేది ఆ పని మాట. అందుకనే ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి, ఆ విశ్వాస జీవితంలో దాన్ని అనుభవించాడు కాబట్టి ఆ మాట రాయటమే కాదు కానీ ఇంకో మాట ఏమంటాడనంటే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నా ప్రకారం మీరు నడుచుకోండి అని అన్నాడు. ఆ మాటను యేసు ప్రభు శిష్యుల్లో ఎవరు అనలేకపోయినా కూడా పౌలు అన్నాడు. పౌలు ఎక్కువ గంభీరమైనటువంటి సేవ చేశాడు. పౌలు ఎక్కువగా రోషం కలిగి చేశాడు. ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు. అయినా కూడా ఏమంటాడంటే కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, ఇంకేదైనా క్రీస్తు యేసు ప్రేమ నుంచి నన్ను ఎడబాయదు అనేటువంటి స్టేట్మెంట్ ని ధైర్యం ఇవ్వగలిగాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ఏది చూసినా కూడా చాలా గంభీరంగాను చాలా గొప్పగాను ఉంటాయి. ఆచరించాలి అనేటువంటి తృష్ణ కలిగినటువంటి వాడికి ఆచరించడానికి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది కొంచెం కష్టంతో కూడుకున్నదిలేండి అని నేను అనుకున్న వాడికి అది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. కేవలం కారణం ఏంటి అని అంటే ఒక్కటే, అది విశ్వాసం మరింత విశ్వాసంగా మార్చబడటం, అంతరంతరగా ఎరగటం, అంచెలంచెలుగా ఎరగటం, అది ఒకదాని తర్వాత ఇంకోటిగా రెట్టిపోవడం ఆ విశ్వాస జీవితంలో చూస్తాం. అందుకని ఆయన దీంట్లో మనం ఇంకొక మాటను కూడా చూస్తే అంతకంతకు విశ్వాసం అనేది రెట్టిపోవటం. మన జీవితాల్లో ఏ విషయంలో ఏ సందర్భంలో మన విశ్వాసం అంతకంతకు రెట్టింపయింది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో నాకు అంతగా అనిపించింది కాదు, కానీ ముఖ్యంగా మినిస్ట్రీ విషయంలోనైతే ఎన్నో గొప్ప ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగాం. ముఖ్యంగా ఒక్కొక్కసారి గాస్పెల్ అవుట్రీచ్ పోయినప్పుడు ఆ పోయిన దేవుని కాపుదల కృప చేసిన సాయం తప్పించిన విధానం అన్ని చూస్తే చాలా గొప్పగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇదిగోండి మేము సిద్ధంగా ఉన్నాం, వాడుకుంది ప్రభు, కార్యం ప్రభుది, క్రియ ప్రభుది. జస్ట్ మనం వాడబట్టడానికి సిద్ధంగా ఉంటే ఆయన ఎన్నో చేశాడు. చుట్టుపక్కల తుఫాను, భయంకరంగా తుఫాను ఉన్నా కూడా మేము వెళ్ళిన ప్రాంతాల్లో ఆ తుఫాను ప్రభావం ఏ మాత్రం ఉండేది కాదు. మేము మళ్ళా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి తుఫాను చూసాం. మామూలు తుఫాన్లు కాదు. వచ్చేటప్పుడు మేము అలాంటి తుఫాన్ల నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన సందర్భాలు, ప్రయాణం చేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ పరిచర్యకు ఎక్కడ ఆటంకం అనేది లేదు. అంత గొప్ప కాపుదలు ఇచ్చిన దేవుడు, అంత గొప్ప ఆశ్చర్యం చేసిన దేవుడు ఆ సందర్భంలో వారికి స్వార్థ చెప్పుకుంటే వారి హృదయంలో ఆ వాక్యం పనిచేసి ఉండదా? కాబట్టి వ్యక్తిగతంగా అంతకంతకు విశ్వాసం అనేది రెట్టింపోవాలి. మేమైతే నమ్ముతున్నాం ఆ విషయాన్ని. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఏ విషయంలో ఏ కోణంలో మన విశ్వాసం అనేది రెట్టింపు కలిగే విధంగా ఉన్నది అనేది గమనించాలి. తర్వాత నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏ విధంగా జీవిస్తాడు అని అంటే ఇదిగో ప్రభువే మనకు ఆధారం,
మనం ఫస్ట్ నీతిమంతుడిగా తీర్చబడితే నీతిమంతుడిగా గనక ఉండగలిగితే అదిగోండి ఆ నెక్స్ట్ ఉన్నటువంటి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించబడాలి. విశ్వాస మూలంగా జీవించబడాలి. మనం ఫస్ట్ నీతిమంతుడిగా నాకు వాస్తవంగా నేనైతే నీతిమంతుడిని కాదు, నేను యథార్థవంతుడిని కాను. కానీ దేవుని కృపలో నేనేమవుతున్నాను అంటే రోజు రోజుకి నేను మారేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ప్రతి చిన్న విషయాన్ని నా నుంచి దేవునికి అసహ్యకరమైంది, దేవునికి ఆయాసకరమైంది దాన్ని మార్చుకుంటూ వచ్చే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నా. ఈ ప్రయత్నంలో అనేక శోధనలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అది కష్టంతో కూడుకున్నది. అయినా కూడా నన్ను నేను సరి చేసుకుంటున్నా ప్రతి విషయంలో. ఎందుకు అన్నానంటే నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండి అనేకులకి మాదిరికరంగా ఉండాల్సిన వాడిని. ఏ విషయంలో నన్ను పొరపాటు తప్పిపోతే ఆ విషయాన్ని బట్టి నన్ను నీతిమంతుడని ఈ లోకంలో ఎవరూ తీర్పు తీర్చలేరు, ఈ అనలేరు. తర్వాత దేవుడు కూడా దాన్ని మెచ్చుకునేవాడుగా లేడు. కాబట్టి నీతిమంతుడుగా ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో స్పిరిచువల్ లేయర్ లో, ఎప్పుడైతే ఆ విధంగా మనం ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే ఇదిగోండి విశ్వాస జీవితంలో విశ్వాస మూలంగా జీవించేటువంటి ఆ జయ జీవితాన్ని కలిగి ఉంటాం. అంత గొప్ప వ్యత్యాసం అనేది, అంత గొప్ప మార్పు అనేది మనం దేనివల్ల అంటే కేవలం దీనిలోనే చూస్తున్నాం. అదేంటి అని అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. అంతకంతకు రెట్టింపు అవ్వాలంటే దేవుని నీతే అది ఏమో బయలుపరచబడుతుందంట. కాబట్టి ఆయన నీతిని మనం బయలుపరచబడేవారిలాగా ఆ స్థితిని మనం కలిగి ఉండేవారిలాగా ఫస్ట్ మనమే నీతిమంతులుగా ఎప్పుడైతే తీర్చబడతామో, నీతిమంతులుగా ఎప్పుడైతే మనం సరిచేయబడతామో, ఆ నీతిమంతులకు నేను నీతిమంతుడిని అని ఎవరికి వారే గుండెల మీద చేసుకొని చెప్పగలిగే స్థితి వస్తుందో అప్పటికి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టు. అప్పుడు అదిగోండి దాన్ని ఏమన్నాడు అంటే విశ్వాసం మూలంగా జీవించే స్థితిలోకి వెళ్ళినట్టు. మనందరమే విశ్వాస జీవితంలో మరింతగా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఇదిగోండి ఆ అనుభవంలోకి నడిపించబడాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏంటి అని అంటే మనం అందరినీ కూడా దేవుని ఎరిగిన వారం అయితే మనం దేవుని పరిచయం చేయాలి, దేవుని పనిని చేయాలి, ఆయన స్వార్థను ప్రకటించాలి. ఆ తర్వాత లెవెల్లోకి నీతిమంతులుగా మనం తీర్చబడాలి. అంటే ఒకదానికి ఒకటి ఇది ఇంటర్ లింక్డ్ ఇది. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవుడు అలాంటి స్పిరిట్ మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు తన వినికిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ నామానికి ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యాదిగోనైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అవును ప్రభా, ఆ నీతిని ఫస్ట్ మేము కనపరుచుకోవాలా. ఆ నీతి అనే దాన్ని మేము కలిగి ఉండాలి. ఆ నీతి అనే దాన్ని మేము పొందుకోవాలి ప్రభా. అలా పొందుకొని ఉంటే విశ్వాస జీవితంలో నెక్స్ట్ లెవెల్ కి మీరు తీసుకెళ్లేవారిలాగా ఉన్నారు ప్రభా. అది కేవలం మీరు అనుగ్రహించేవారిలాగా ఉన్నారు. మా విశ్వాస సాధారణమైనటువంటి అయ్యాదిగోనైనా సహజమైనటువంటి అయ్యా ఈ స్థితిలో నుంచి అయ్యా మమ్మల్ని మార్చమని, మమ్మల్ని అదిగోండి నీతిమంతులుగా తీర్చమని ప్రార్థన చేయించున్నాం. ఆ రకంగా మమ్మల్ని మార్చమని ప్రభా ఇదిగోనైనా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా ఇదిగోనైనా ఈ ఆన్లైన్ రీడింగ్ ద్వారా వినే ప్రతి ఒక్కరికి ప్రభా అయ్యా ఇదిగోనైనా శుభాన్ని మీరు అనుగ్రహించమని, అలాంటి తలంతులు మీరు అనుగ్రహించమని, నీతిమంతులు తీర్చమని అయ్యా మేము ప్రార్థన చేయించున్నాం. తండ్రి ఇదిగోనైనా మీరు అయ్యా ఇదిగో చివరి దశలో మేము ఉన్నాం, మీరు త్వరగా రానై ఉన్నారు ప్రభా. మీరు వచ్చే సమయానికి ప్రభా మీరు నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా మీకు అగపడాలి ప్రభా. ఎందుకంటే మీరు పరిశుద్ధులు కనుక అయ్యా ఇదిగోనైనా మమ్మల్ని కూడా పరిశుద్ధత కలిగి జీవించమని కోరుకుంటున్నా అయ్యా గొప్ప దేవుడు అయి ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా ఆ పరిశుద్ధతను మేము కూడా ధరించడానికి, ఆ పరిశుద్ధతను మేము కూడా కలిగి ఉండడానికి, అయ్యా నీతిమంతులుగా తీర్చబడటానికి, అయ్యా విశ్వాస జీవితంలో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి మీ కృపను గురించి బలపరిచి స్థిరపరచమని, మీరే సహాయకులుగా ఉండమని ఆశపడుతుండగా ప్రభా ఎదుగోనైనా ఆ తలంతునిచ్చి మేలుతో తృప్తిపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
వందనాలు. అవును, పేర్లేదండి. ఇప్పుడు మనకు కొంచెం సమయం ఉంది కాబట్టి మనము రిక్వెస్టింగ్ ప్రేయర్స్ చేద్దాము. రిక్వెస్టింగ్ ప్రేయర్ ఏంటంటే కేబిపిఎం గ్రూప్ సేవకులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలి, సేవలో బలంగా వాడుకోవాలి, ఇలాంటి ఆటంకం ఉన్న దేవుడు తీసేయాలి, ఫైనాన్షియల్ గా దేవుడు ఆశీర్వదించాలి, వారి కుటుంబాలకి ఆశీర్వదించాలి, రాకపోకలను తోడునీడ ఉండాలి, ఇంకా అనేకులు దేవుళ్ళు అంటే దేవుని సువార్త అందబడాలి అనేకులకు. ఆ దానికోసం సుజాత సిస్టర్ ప్రార్థిస్తారు. ఫస్ట్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడవు, పరిశుద్ధుడవు, 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 సర్వోన్నతుడైన యేసయ్య, ఈ సాయంత్రకాల సమయమందు ప్రభానతని ఈ రీతిగా మేము కూడుకొని ప్రభానతని నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకై, అవకాశం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దినమంతా కూడా ప్రభ నీకు రెక్కల చాట మమ్మల్ని భద్రపరిచిన దేవుడు ప్రభ, వాతావరణం మీ స్వాధీనం పరచుకొని ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న వాడ నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ముఖ్యంగా ప్రభ విజ్ఞాపన ప్రార్థనలు అతన్ని ఆలోచించేవాడు, తండ్రి ప్రార్థనకు చెవియగువాడు ప్రభ, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆటంకములు, ఎన్నో సమస్యలతోటి ఉన్నాగా కూడా ప్రభ అతడి సేవను ప్రభ మీరు విస్తరింప చేస్తున్నందుకు, సేవకులను ప్రభ మీరు రెక్కల చాటును భద్రపరిచినందుకు, కాపాడుతున్నందుకు, నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఆత్మల సంపాదన కొరకై ప్రభ మరి అనేక నా తండ్రి వ్యయ ప్రయాసలకు వచ్చిన తండ్రి బిడ్డలందరూ ప్రభ మరి మారుమూల ప్రాంతాలు ప్రభ నేను ఎరుగని జనముల యుద్ధకు వారు వెళ్తుండగా ప్రభ సేవకులందరినీ మీరు దీవించండి నాయన. ప్రభాన తండ్రి మరి సేవను విస్తరింప చేయండి ప్రభాన తండ్రి. ఇంకా నా తండ్రి కోత కాలము ప్రభ సమీపించి ఉన్నది ప్రభ, పైలు తెల్లబారుతున్నాయని నీకు వాక్యం సెలవిస్తుంది నాయన. కోతకు పనివారు కొదువైనారు నాయన ప్రభ. ఇంకా కొత్త మందిని కోతకు ప్రభ మరి లేవనెత్తండి తండ్రి ప్రభ. సేవకులను బలపరచండి, ఆత్మ చేత అభిషేకించండి, పరిశుద్ధాత్మ నింపుదల ప్రభ దయచేయండి ఆయన. నీకు కృపలో ప్రభ జ్ఞాపకం చేసుకుని అలాగే సేవకులు ప్రభ వారి సేవలో వెళ్తుండగా ప్రభ నది వారి కుటుంబాలను మీరు వారి విడిచి వెళ్తుండగా కుటుంబాలకు మీరు తోడై ఉండండి, నడిపించండి ప్రభ. నా తండ్రి మీరే ప్రభ కృపలో జ్ఞాపకం చేసుకుని రెక్కల చాటున భద్రపరచండి ప్రభ. అనేకులు నా తండ్రి ప్రభ నా తండ్రి వాక్యం ఎరగక నశించిపోతున్నారు ప్రభ. ఎంతో మంది నా తండ్రి దేవుడి వాక్యం తెలియకనే ప్రభ వారి జీవిత కాలంలో ముగించుకున్నారు నాయన. నతని నీకు రాకడకు ప్రభ ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడాలా, నీ యొక్క వాక్యము నతని నెరవేర్చబడాలా తండ్రి, ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడాలా ప్రభ. అనేకుల పని నీకు ఆత్మను కుమారిస్తానన్నావు తండ్రి ప్రభ. నతని యవనస్తులు ప్రభ నతని మరి వృద్ధులు ప్రభ నది కలలు కనాలి, ప్రవచించాలి ప్రభ. నీకు వాక్యంని ప్రభ ముందు పెట్టుకుని నడుచుటకు కృపను అనుగ్రహించండి. నీకు వాక్యము మా పాదములకు దీపమైంది, మా త్రోవలకు వెలుగు కాబట్టి ప్రభనతని మా త్రోవలను నడిపించండి ఆయన. వాక్య వెలుగులో మేము నడుచుటకు సహాయం చేయండి. అనేక బిడ్డలు ప్రభన తండ్రి మరి వాక్యంని విని వానికి లోబడి ప్రభన తండ్రి వాక్య అనుసారంగా జీవించుటకు కృప దయచేయండి ప్రభన తండ్రి. చెప్పబడుతున్న ప్రతి వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి నాయన. నా తండ్రి ప్రభ మరి ఎంతమంది అయితే వాక్యమును నిర్లక్ష్యపరుస్తూ ప్రభన తండ్రి సేవకులను ప్రభ మరి ఎంతగానో హింసిస్తూ ప్రభ సేవకులను అవమానపరుస్తూ ప్రభ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, వారందరినీ కూడా ప్రభ కనికరించండి ప్రభ. మరి మీకు ప్రేమలో జ్ఞాపకం చేసుకునండి. ఆత్మలన్నీ కూడా రక్షించబడాలా, నాశనంకి పోకుండా ప్రభనతని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీకు వాక్యం వారి యొద్దకు వచ్చినా కూడా దాని ప్రభ వారు త్రోసి వేస్తున్నారు ఆయన. ప్రభనతని అవకాశం లేని సమయంలో ప్రభనతండి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకై నీకు వందనాలు. అనేక బిడ్డలను ప్రభనతని లేవనెత్తండి, యవనస్తులను ముఖ్యంగా లేవనెత్తండి ప్రభ. నతని వారు ప్రభ మరి సేవలో ముందుకు సాగాలన్న తండ్రి. అదే విధంగా ప్రతి బిడ్డ ఆరోగ్యం విషయంలో నా తండ్రి ఆర్థికంగా కూడా మా తండ్రి బలపడాలా నా తండ్రి ప్రభ. మరి సేవ మరి ఖర్చు భారభరితమైనది కాబట్టి ప్రభ నా తండ్రి వారికి మీరు మీ యొక్క ఆకాశపు తూములను విప్పిన తండ్రి వారికి కావాల్సిన మీ యొక్క ధనాగారంలో నుంచి ప్రభ కావాల్సిన అవసరతలన్నీ తీర్చుమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభన తండ్రి నీకు కార్యములను ప్రభ వివరించుటకు ప్రతి నాలుకను తెరవమని వాడుకుంటున్నాం ప్రభన తండ్రి. యేసయ్య ప్రతి ఒక్క హృదయంలో నా తండ్రి మీ యొక్క ఆత్మను నా తండ్రి నివసింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి నీ యొక్క కార్యములను ప్రభ నా తండ్రి మహోన్నతమైన కార్యములను వివరించుటకు ప్రభ మహాకాశములను పట్టజాలనంత మహిమను వివరించటానికి ప్రభ ప్రతి హృదయంను ప్రేరేపించమని బలపరచమని ప్రభ వాక్య రీతిగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీకు ఆశ్చర్య క్రియలను జరిగించండి ప్రభ. సేవలో ప్రభ తండ్రి ఎంతో మంది ప్రభ మరి స్వస్థతల కొరకు వస్తున్నారు, బిడ్డల ప్రభ కుటుంబ సమస్యల కొరకు వస్తున్నారు ప్రభ. వారి సమస్యలను ప్రభన తండ్రి మరి సేవకులు ప్రార్థిస్తుండగా కార్యములు జరిగించండి. ఆశ్చర్య క్రియలు
క్రియలు మీరు జరిగించి వాడవు ప్రభా. మమ్మల్ని సాధనములుగా నీ యొక్క పాత్రగా వాడుకుంటున్నందుకు ప్రభానతని మా పరమ కుమ్మరి నాయన మమ్మల్ని అందరినీ ప్రభానతని నీ యొక్క చేతులలో ప్రభానతని నీ యొక్క గాయపడిన హస్తములు చెక్కుకొని ఉన్నావు, నడిపిస్తున్నావు, కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు. మా మంచి పోషకుడవు, మా ప్రధాన కాపరివైన యేసయ్య నీ యొక్క కార్యములన్నిటినీ ప్రభానతండి స్పష్టంగా వివరించుటకు ప్రభానతండి వాక్చాతుర్యంని కూడా దయచేయండి నాయన, వాక్య జ్ఞానం దయచేయండి ప్రభ. ఏస్తున్నా తండ్రి ఈ యొక్క సమరంతా కూడా ప్రభ బిడ్డలను మీరు రేఖల చాటున భద్రపరుచుకున్నారు, వెళ్ళిన ప్రతి స్థలంలో మీరు విజయం ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు ప్రభానతండి మీరు ఈ టీం ద్వారా మీరు జరిగిస్తున్నారు ప్రభా. అదే విధంగా అనేక సేవకులు కూడా నా తండ్రి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు వెళ్తున్నాగా ప్రతి సేవలో ప్రభాన తండ్రి మీ యొక్క నామము మహిమపరచబడాలా ప్రభాన తండ్రి. మనుషులు కాదు నా తండ్రి, నీ యొక్క నామమును మహిమపరచబడాలా, నీ యొక్క కార్యములు ప్రభా అక్కడ వెదజల్లబడాలా తండ్రి. ఏసే మీరే కార్యం జరిగించి మహిమ పొందమని సర్వశక్తులైన ఏసే శక్తిగల నామంలో సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రియాంక సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవి సిస్టర్ ప్రార్థిస్తారు ఇదే అంశం మీద. మన KVPM లో ఉన్న సేవకులందరి కోసం ప్రార్థిస్తారు. సేవ విస్తరించాలి, ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఫినాన్షియల్ గా కూడా దేవుడు ఆశీర్వదించాలి, ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రార్థించండి దేవి సిస్టర్ మీద. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సజీడు అయిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్య. గత కాలం అంతా కాచి కాపాడిన ప్రభా, నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడునైనా నీ దాసుని ద్వారా నా ప్రభా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు యేసయ్య. ఆనాడు నా ప్రభా పౌలు నా ప్రభా ఎలాగా సేవలో నా ప్రభా నైనా అయ్యా నీ సేవను ఎలాగ చేశాడు నా ప్రభా, పౌలు ద్వారా నైనా అనేక సంగతులు మాకు వివరించిన గొప్ప దేవుడు నైనా నీకు వందనాలు యేసయ్య. ఈ లోక రీతిగా మేము జీవించడానికి వీల్లేదు యేసయ్య. ఆత్మానుసరమైన జీవితం జీవించి నిన్ను స్తుతించి గణపరచ బిడగా లేవనెత్తాల ప్రభా. ఈ KVPM పరిచర్య నా ప్రభా నానాటికి అభివృద్ధి పరచండి. నీ కృపాని కాపుదలని భద్రతని క్షేమాన్ని దయచేయి నా ప్రభా. నీకు వందనాలు ప్రభా. యేసయ్య ప్రభా ఇంకెంతమంది నా ప్రభా బ్రదర్స్ సిస్టర్ వాళ్ళు నా ప్రభా సేవ నిమిత్తమైన ప్రభా, సువార్త నిమిత్తమైన ప్రభా ఎందరు నా ప్రభా ఎంతమంది నా ప్రభా అయినా నీ పరిచర్య నిమిత్తమే వెళ్తున్నారా నా ప్రభా, వాళ్ళందరికీ మీరు తోడై ఉండండి. క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. సువార్తలో గొప్పగా వాడుకొని నా ప్రభా దుష్టుడు నా ప్రభా నీ సువార్తను అడ్డగించడానికి ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడు నా ప్రభా. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో పాతాళలోకంలో బంధిస్తున్నాం తండ్రి. అయ్యా దుష్టుని ప్లాన్స్ అన్ని యేసు నామంలో క్యాన్సల్ చేస్తున్నాం నా ప్రభా. మీ కార్యాలు భూమి అంతా జరిగించండి. అనేకులు నిన్ను తెలుసుకొని కృపను దయచేయి నా ప్రభా. ఇచ్చిన నీ పరిచర్య నా ప్రభా శక్తి లోపము లేకుండా నా ప్రభా నమ్మకంగా నీలో కొనసాగే కృపను దయచేయండి. అందరినీ సేవలో వాడుకున్న దేవా నా ప్రభా. ప్రయాసపడి వారం వస్తున్న సమస్త జనులారు నా దగ్గరనే మీకు విశ్రాంతిని కలుగజేసిన నా గొప్ప దేవుడునైనా నా ప్రభా నీతోనే మాకు విశ్రాంతి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్య. నీ కాడి నా ప్రభా మేము ఎత్తుకొని నా ప్రభా కడ వరకు నమ్మకంగా నా ప్రభా నీ పని చేసే గొప్ప బాధ్యత ధన్యత మందరికి నీ దయచేయండి నా ప్రభా. నీ సువార్త భారభాతమైన నా ప్రభా నిన్ను ప్రకటించి బిడ్డలుగా లేవనెత్తండి నా ప్రభా. సువార్థికులను లేవనెత్తండి, సువార్థికులను లేవనెత్తండి, విజ్ఞాపన కర్తను లేవనెత్తండి, ప్రార్థన పరులను లేవనెత్తండి నా ప్రభా. రేయి మొదటి జాము లేసి మొరపెట్టే విజ్ఞాపన కర్తలను లేవనెత్తండి నా తండ్రి. ఈ KVPM పరిచర్య నా ప్రభా నానాటికి అభివృద్ధి పరచండి నా తండ్రి. అనేకులను నా ప్రభా నీ రక్షణ మార్గం నడిపించాలని నా ప్రభా. ఇంకా నీ రెండవ రాకడ రాకమునిపే నా ప్రభా ప్రతి బిడ్డ ఆయుత్తపడే కృపను మీరు దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు యేసయ్య. అయ్యా పేరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి. వారి జాబుల్లో తోడయండి నాయన. వారి కుటుంబ పరంగా శరీరకరంగా నా ప్రభా ప్రతి అవసరతలొక్కని నామలో తీర్చండి నా ప్రభా. ఎవరు ఎలాంటి బాధలో వేదనలో ఉన్నారో నా తండ్రి ప్రతి బాధ వేదన తీసివేయండి. ప్రతి హృదయం చాటునున్న ప్రతి కన్నీరు తొడవండి. ప్రతి బాధను నా ప్రభా విచారణ కొట్టివేసి నీ సమాధానంతో నింపండి నా ప్రభా. మాకు నా ప్రభా నీ పాదాల చెంత ఎంత సమాధానము నా తండ్రి. నీకు వందనాలు యేసయ్య. నిన్ను ఆశ్రయించిన బిడ్డలు నా దేవా నీవు త్రోసి వేసే దేవుడు నా కాదు నా ప్రభా. నీకు వందనాలు యేసయ్య. మేము ప్రార్థించుండగా నా ప్రభా ఈ KVPM పరిచర్య నా ప్రభా విస్తరింపజేసి నా ప్రభా అనేకులను నా ప్రభా నైనా నీ పాదాల చెంతకు నడిపించి బిడ్డగా లేవనెత్తండి నా తండ్రి. ఎక్కడ కూడా నా ప్రభా మేము తండ్రి అయ్యా మాలో గర్వం అహంకారము ఈర్ష్య ద్వేషాలు రాకుండా నా ప్రభా
ఆయన నీ నామాన్ని మహిమపరచే వరకునే మమ్మల్ని లేవనెత్తండి. అట్టి పాత్రలుగా తీర్చిదిద్ది నీ నామ మహిమార్థమే మనందరినీ వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ థ్యాంక్ యూ. మన మధ్యన చక్రవర్తి బ్రదర్ ఆశీర్వాదం నుంచి ముగిస్తారు. చక్రవర్తి బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ ఆశీర్వాదం నుంచి ముగించండి. మన తండ్రి అయిన దేవుని నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం ఇప్పుడు సకల పరిశుద్ధులకు ఎప్పుడు తోడై ఉండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. 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 అందరికీ praise the Lord. మరొకసారి ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.